బతుకు భారంగా మారిందా? జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడేమో చెక్ చేసుకోండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా భావిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో మేధస్సు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, నిర్ణయం తీసుకునే శక్తిని బుధ గ్రహం ప్రభావితం చేస్తుంది. అటువంటి బుధుడు మే 31వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశిలో బుధ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి లబ్ధిని చేకూరిస్తే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. బలహీనమైన బుధగ్రహం యొక్క లక్షణాలు. అయితే బుధగ్రహం ఉన్న స్థానాలను బట్టి ఆయా రాశుల వారు ప్రతికూలతలు, అనుకూలతలను చూస్తారు. జాతక చక్రంలో ఒక గ్రహం బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు అది వ్యక్తి జీవితంపైన అనేక ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన లక్షణాలను కనబరుస్తుంది. ఈ క్రమంలో బలహీనమైన బుధ గ్రహం యొక్క లక్షణాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. జాతకంలో బుధ గ్రహం బలహీనంగా ఉంటే వ్యక్తులు మాట్లాడే సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. వారు ఏది చెప్పినా అది తప్పుగా అర్థం అవుతుంది. స్పష్టంగా చెప్పడానికి కూడా వారు కష్టపడతారు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్న సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇతరుల ముందు తమ భావాలను వ్యక్తపరచడం కూడా వారికి సవాల్గా మారుతుంది. చదువులో కష్టాలు, ఆర్థిక నష్టాలు. బుధ దోషం ఉన్న వ్యక్తులు వ్యాపారం, ఉద్యోగం, కమ్యూనికేషన్ మరియు విద్య వంటి వివిధ రంగాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారు చదువు విషయంలో కూడా బలహీనంగా ఉంటారు. ఎంత ప్రయత్నించినా వారికి చదువు వంట పట్టదు. బుధ దోషం కారణంగా ఆర్థిక నష్టాలను కూడా చవి చూడవలసి వస్తుంది. ఉద్యోగ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరక, మానసిక సమస్యలు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు వివిధ శారీరక మరియు మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. జుట్టు ఊడిపోతుంది, గోర్లు విరిగిపోతాయి, చర్మ సమస్యలు బాధిస్తాయి. నిరంతర ఆర్థిక కష్టాలు వారికి ఊపిరాడనివ్వకుండా చేస్తాయి. బతుకు భారమవుతుంది. కాబట్టి జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు ఈ లక్షణాలను గుర్తించి బుధుడిని బలోపేతం చేయడానికి చేయవలసిన నివారణలను, పరిహారాలను చేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.